హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజు అయితే ఒక అద్భుతం జరిగింది. అది ఎందుకని అలా జరిగిందో నాకు కూడా తెలియదు, మీరే చూసి చెప్పండి. అయితే మన ఆల్గో ఇంకొక పొజిషన్ అయితే తీసుకుందండి. ఆల్మోస్ట్ 12 గంటల పాటు ఒకే చోట, అంటే లాస్లోనే ఉంది. 11 గంటల 55 నిమిషాల దాకా లాస్లోనే ఉంది. 13 గంటలు ఉంది ఆల్గో. చివరికి గ్రీన్లో ముగిచ్చింది. అదే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే చాలా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేయండి, లైక్ చేసేవాళ్ళు చేయండి దయచేసి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ముందర వెంటనే మనం రాసిన ఆల్గో రూల్స్ ఫటాఫట్ ఒకసారి అనుకున్నాం. ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. ఎల్లో లైన్ రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ గ్రీన్ లైన్ టచ్ చేస్తుందో, రెడ్ లైన్ టచ్ చేస్తుందో అప్పుడు షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సిగ్నల్ జనరేట్ అయిన వెంటనే కూడా మనకు పొజిషన్స్ ట్రిగ్గర్ అవ్వవు. సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత ఒక మంచి ప్రైస్ వేవ్ చూసుకొని పొజిషన్ అనేది షార్ట్ పొజిషన్ ఆల్గో తీసుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఎల్లో లైన్ గ్రీన్ లైన్కి ట్రావెల్ చేసుకుంటూ వస్తుందో, ఆ గ్రీన్ లైన్ టచ్ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక సిగ్నల్ వచ్చినట్టు. ఆ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది కూడా అది నిర్ణయించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విజువల్ ఏంటి అంటే, ఎక్కడ ఎంటర్ అయింది అనేది మనకి క్యాండిల్ మీద రెడ్ లైన్ లాగా చూపిస్తున్నాం. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంది, ఎందుకంటే తడతడకి మారిపోతూ ఉంటుంది. ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనుకుంటుంది అనేది క్యాండిల్ కింద గ్రీన్ లైన్లో చూపిస్తున్నాము. సో ఈ రెడ్కి గ్రీన్కి మధ్యలో జరిగే సినిమాని మన ఆల్గో తీసుకున్న పొజిషను, దాని ఎగ్జిట్. ఇక మనం చూస్తే కనుక ఆల్గో ఎగ్జిట్ టైంకి 72,000 రూపాయల లాస్లో ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే 12,000 రూపాయల ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. అది నిజంగా చాలా 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 సార్లు గ్రీన్ లైన్ని మార్చుకుంటూ, అంటే ఎగ్జిట్ని మార్చుకుంటూ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఎంట్రీ ఉందో అక్కడ ఎగ్జిట్ దాకా వెళ్ళింది. మనం చూడొచ్చు. ఇక ఆల్మోస్ట్ పొద్దున 9:30కి ఎంటర్ అయితే రాత్రి 10:30 దాకా కూడా ఆల్గో ట్రై చేస్తూనే ఉంది. అది ట్రై చేసేది ఏం లేదులేండి, మనం రాసిన రూల్స్ని అది ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ రూల్స్ ప్రకారం ఎగ్జిట్ ట్రై చేస్తూ ఉంది. ఆ ఎగ్జిట్కి అప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. మార్కెట్ అసలు గివప్ ఇవ్వలేదు కాబట్టి ఆల్గో కూడా గివప్ ఇవ్వదలుచుకోలేదు. అలా చిన్నగా పోరాడి ఫైనల్గా గ్రీన్లో ఎగ్జిట్ అయింది. ఒకవేళ మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేస్తూ ఇలాంటి పొజిషన్ తీసుకొని ఉంటే అసలు 12.5 గంటల పాటు మీరు ఏ సైకలాజికల్ ఎమోషనల్ ఇబ్బందులు లేకుండా ఉండేవారా, లేదా ఎక్కడ ఎగ్జిట్ అయ్యి ఉండేవారో ఒకసారి సరిగ్గా చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్. ఫైనల్గా ఒక మాట, జూన్లో మనకి ఇది 3rd ట్రేడ్ అండి. అంటే 6th ఒకటి జరిగింది, 7th ఒకటి జరిగింది, ఇప్పుడు ఇది ఒకటి జరిగింది. సో జూన్ ఆల్మోస్ట్ 11-12 తారీఖు వచ్చేసాము. మనకు 3 ట్రేడ్స్ జరిగినాయి. అంటే దీన్ని బట్టి మనం ఎప్పుడు ఏమైతే అనుకుంటామో 3-4 రోజులకు ఒక సిగ్నల్ పడుతుంది. ఆ 3-4 రోజులకు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓవర్ ట్రేడింగ్ చేయదు మన ఆల్గో అనేది. అది మళ్ళీ జూన్లో కూడా ప్రూవ్ చేయడం స్టార్ట్ చేసింది. 100% రెడ్లోనే ఎగ్జిట్ అవుతుంది అని నేను కూడా డిసైడ్ అయిపోయి కూర్చున్నాను. కానీ గ్రీన్లో ఫైనల్గా ఒక చిన్న నామినల్ గ్రీన్లో అయితే ఎగ్జిట్ అయ్యి గెలిపించింది.